హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'నిండా నిండా గుడిగంటల' సీరియల్ ఈరోజు ప్రోమో ఏం జరగబోతుందో చూద్దాం. బాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరూ దీపావళి సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. అక్కడికి రవి వచ్చి దూరంగా నిల్చొని చూస్తారు. అయ్యో! మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పండగ చేసుకుంటున్నారు. అందులో నేనే లేను అని చాలా బాధపడుతూ ఉంటాడు. వెంటనే రోహిణి వాళ్ళ భర్త చూడు ఆ చింటుగాడు ఎలా కాల్చుతున్నాడో, ఎవడికి పుట్టాడో తెలీదు. సొంత ఇంటి మనమల్లాగా అన్నీ కాలుస్తూ ఉన్నాడు అని అంటాడు. రోహిణి మాత్రం ఆ మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది. వెంటనే ప్రభావతి ఆ చింటూని తీసుకెళ్ళి "అరేయ్! పక్కకు వెళ్ళు" అని తోసేస్తూ ఉంటుంది. పక్కకు ఆ క్రాకర్ సౌండ్ విని చింటూ చాలా భయపడుతూ ఉంటాడు. అయ్యో! చింటూ అనుకుంటూ పరిగెత్తుకుంటూ రోహిణి ఆ చింటూని హత్తుకుంటూ ఉంటుంది. వెంటనే ఆ రోహిణిని చూసి ప్రభావతి అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది. అలాగే రోహిణి వాళ్ళ భర్త కూడా చాలా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి ఇలా చేస్తుంది రోహిణి, ఇంత కంగారు పడుతుందేంటి అని మీనా కూడా చాలా షాక్‌లో ఉండిపోతూ ఉంటుంది. బాలు కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ఇలా చేస్తుంది అని. వెంటనే బాలు రోహిణి దగ్గరికి వెళ్ళి ఏంటి పార్వలమ్మ, ఎందుకు నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావు, ఇంత కంగారు పడుతున్నావు చింటూ గురించి అని అడుగుతూ ఉంటాడు. వెంటనే రోహిణి ఆ మాటలకి చాలా కంగారు పడుతూ షాక్ అవుతూ ఉంటుంది. రోహిణి వాళ్ళ భర్త కూడా ఏంటి రోహిణి ఇలా చింటూని ఇంత ప్రేమగా చూసుకుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ప్రభావతి కూడా చాలా షాక్ అవుతుంది. రోహిణి ఏంటి అసలు చింటూ గురించి ఇంతలా ఆలోచిస్తుంది, ఇంతలా కంగారు పడుతుంది ఏంటి సంగతి అని లోలోపల ఆలోచించుకుంటూ ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.